హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మహీంద్రా ట్రియో ప్లస్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. చాలా బాగా సక్సెస్ అయిన వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఈ ఆటోని పర్చేస్ చేస్తూ ఉన్నారు. సో దీని గురించి ఒక చిన్న ఓనర్షిప్ రివ్యూ తీసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నా. మనతో పాటు సాంబశివరావు గారు అయితే ఉన్నారు. హాయ్ సార్, వెల్కమ్. సో ఒక చిన్న ఓనర్షిప్ రివ్యూ అనుకోవచ్చు. ఇది కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను, మీరు జెన్యూన్గా చెప్పాలి. తప్పకుండా. మహీంద్రా ట్రియో ప్లస్ ఎందుకు పర్చేస్ చేశారు? ఎందుకంటే మార్కెట్లో మనకి చాలా ఆటోస్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రిక్ ఆటోస్. సో ఇదే ఎందుకు కొన్నారు? అయితే నేను 15 years నుంచి తోలుతున్నా అండి. ఫస్ట్ బజాజ్ డీజిల్ తోలేవాడిని. ఓకే. ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుందాం అని ఆలోచన చేసినప్పుడు అందరిని అడిగాను, తోలే వాళ్ళందరినీ. ఎక్కువ శాతం మంది మహేంద్రానే తీసుకోమని చెప్పారు. ఎందుకంటే ఆ మహేంద్రా వాళ్ళు అనేక రకాల బళ్ళు తయారు చేస్తున్నారు, ట్రక్స్, కార్స్, పెద్ద పెద్ద బొలెరో వెహికల్ ఇలా తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ కూడా తయారు చేశారు. వీటిలో ఎక్కువ శాతం ట్రియో ప్లస్ అమ్ముడైంది. నెంబర్ 1 ఉందని చెప్తాను, ఇది చూస్ చేసుకున్నాను. 2.5 lakhs దాకా తయారు చేశారు. వీటిలో 1 lakh దాకా ఇవే అమ్మారు. అందుకని బెస్ట్ అని చెప్పి చూస్ చేసుకున్నాను. ఓకే సార్, ఈ ఆటో ఎప్పుడు పర్చేస్ చేశారు? 6 నెలలు అవుతుందండి. 6 నెలలు అవుతుందా? సో ఎన్ని కిలోమీటర్ల దాకా తిరిగారు ఇప్పటిదాకా? 35 దాకా తిరిగి ఉంటాను. 35,000 తిరిగారు. రేంజ్ టెస్ట్ ఎప్పుడైనా చేశారా సార్? చేసేది సార్. తీసుకున్న తర్వాత అసలు వీళ్ళు 160 అబోవ్ చెప్పారు కంపెనీ వాళ్ళు. ఎంత వస్తుంది అనేది నేను టెస్ట్ చేసినప్పుడు నాకైతే 150 వచ్చింది. 75 వెళ్ళి 75 రావడానికే సరిపోయింది తప్ప ఇక ఎక్కువ అనేది రాలే. కరెక్ట్గా 150 అయితే పక్కా. ఓకే. సో ఓవరాల్గా ఎంత అయ్యేదండి నెలకి ఖర్చు డీజిల్ ఆటోకి? మొత్తం వేసుకుంటే ఒక 20 లోపు అయ్యేది. 20 లోపు. సో ఇప్పుడు ఈ ఆటో కొనడం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ అనిపించిందా? చాలా బెనిఫిట్. మెయింటెనెన్స్ లేదు, జీరో మెయింటెనెన్స్. ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉంటుంది. 1500 నుంచి 2000 కరెంట్ బిల్ వస్తుంది. అదొక్కటే మెయింటెనెన్స్. సార్, ఇంతకుముందు మీరు డీజిల్ ఆటో యూజ్ చేశా అన్నారు కదా, ఆ ఆటోతో కంపేర్ చేస్తే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కదా, పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పికప్ కానీ అవన్నీ పర్ఫార్మెన్స్ అంటే దానిలాగే ఉంది. కాకపోతే ఇంకా దీని మీద నాకు బాడీ పెయిన్స్ రావటం కానీ, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వటం కానీ, ఇబ్బంది పడటం కానీ ప్రశాంతంగా ఉంది. కంఫర్ట్ ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ప్యాసింజర్స్ కూడా కార్లో వెళ్ళినట్టు ఉంది అంటున్నారు. అసలు చాలా లైక్ చేస్తున్నారు. అంటే లెగ్ స్పేస్ కూడా బాగుందా సార్ మీకు కానీ ప్యాసింజర్స్ కానీ? చాలా బాగుంది సార్. అయితే మీరు డీజిల్ ఆటోతో కంపేర్ చేస్తే ఈ ఆటోకి సాటిస్ఫైడేనా? చాలా డిఫరెన్స్ ఉంది. ఎవరికైనా సజెస్ట్ చేస్తారు సార్ ఈ ఆటో పర్చేస్? నేను తీసుకున్న 10 ఆటోలు దాకా ఇప్పించాను సార్. ఇప్పించారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యా ఫ్రెండ్స్, చూసారు కదా ఒక చిన్న ఓనర్షిప్ రివ్యూ. ఇప్పుడు ఈ ఆటోకి సంబంధించిన పూర్తి వివరాలు షోరూమ్కి వెళ్ళి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనతో ఉంది మహీంద్రా ట్రియో ప్లస్ 3-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. మహీంద్రా వెహికల్స్ అంటే పెర్ఫార్మెన్సే కాదు, మంచి రిలయబిలిటీ ఉండిద్ది. ఈ వెహికల్ అయితే నార్మల్ బేస్ వేరియంట్ అనమాట. ఇందులోనే మీకు లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పేసి ఇంకొక వేరియంట్ అయితే ఉంది. దాంట్లో 7 ఎక్స్క్లూజివ్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ది హెచ్డి రేర్ కెమెరా, డ్యూయల్ USB ఛార్జర్, బాటిల్ హోల్డర్, సీట్ కవర్స్, ఫ్లోర్ మ్యాట్స్ అండ్ అట్రాక్టివ్ కలర్ వేస్ లో ట్రియో ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ అయితే లభిస్తూ ఉంది. ఫ్రెండ్స్, చాలా మందికి ఒక డౌట్ ఉండిద్ది, ఈ వెహికల్ ఎంత రేంజ్ ఇచ్చిద్ది అని చెప్పేసి. ARAI వాళ్ళు చెప్పిందేమో 167 కిలోమీటర్లు, బట్ మనం అయితే 150 కిలోమీటర్లు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. తర్వాత ఈ వెహికల్ ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే లాంగ్ వీల్ బేస్ తో లభిస్తూ ఉంది. 2073 mm అనేది ఇచ్చారు. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే డ్రైవర్కి అలాగే ప్యాసింజర్కి లెగ్ రూమ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. ఇంకా ఈ వెహికల్కి సంబంధించిన రన్నింగ్ కాస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ కిలోమీటర్కి 50 పైస్ పడుతుంది. అలాగే ఐసీ ఇంజిన్స్తో కంపేర్ చేసుకుంటే సంవత్సరానికి ₹1,00,000 దాకా మెయింటెనెన్స్ అండ్ రన్నింగ్ కాస్ట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మనకి ఇంజిన్ అయితే ఏమీ ఉండదు, మోటార్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మోటార్కి సంబంధించిన సేఫ్టీ విషయానికి వస్తే IP67 రేటింగ్తో లభిస్తూ ఉంది. అంటే మీరు 30 minutes వరకు వాటర్లోకి తీసుకెళ్ళినా సరే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు, బాగానే పెర్ఫామ్ చేసిద్ది. అలాగే మీరు 1 meter డెప్త్ వరకు తీసుకెళ్ళినా సరే బాగా పెర్ఫామ్ చేసిద్ది. ఇంకా వారంటీ గురించి మాట్లాడుకున్నాము. బ్యాటరీ, ఛార్జర్ ఈ రెండు మనకి ఈ వెహికల్లో లభిస్తున్నాయి కదా. ఛార్జర్కి అయితే మాత్రం 3 years దాకా మీకు వారంటీ లభిస్తూ ఉంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5 years దాకా మీకు మహీంద్రా కంపెనీ వాళ్ళు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, లేదా 1,20,000 కిలోమీటర్ల వరకు మీరు తిరగచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాము. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఉదయ్ నెక్స్ట్ స్కీమ్ అని చెప్పేసి మహీంద్రా వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు. జనరల్గా మనం ఏ మోటార్ సైకిల్ కానీ, ఆటో కానీ, కార్ కానీ పర్చేస్ చేస్తే ఆ వెహికల్కి మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తారు కదా. కానీ మహీంద్రా ట్రియో ప్లస్కి వెహికల్తో పాటు మనిషికి కూడా ఇన్సూరెన్స్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ ఆ పర్సన్కి యాక్సిడెంట్ అయ్యి చనిపోతే మాత్రం ఖచ్చితంగా 20 lakhs వరకు కవరేజ్ అయితే వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. అలాగే ఈ వెహికల్ పర్చేస్ చేస్తే మనకి నీమో యాప్ వస్తుంది. అది 5 years దాకా మనకి ఫ్రీ సబ్స్క్రిప్షన్ తో లభిస్తూ ఉంది. ఈ యాప్ ద్వారా మనకి దగ్గరలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ తెలుసుకోవచ్చు, బ్యాటరీ హెల్త్ తెలుసుకోవచ్చు, ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసామో తెలుసుకోవచ్చు, వెహికల్ లొకేషన్ తెలుసుకోవచ్చు, సర్వీస్ డ్యూ రిమైండర్స్ తెలుసుకోవచ్చు. అలాగే GPS ట్రాకర్ లాగా ఇది మనకి ఉపయోగపడిద్ది అనమాట. ఇంకా GHMCలో సర్వీస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 25+ మహీంద్రా డీలర్షిప్స్ అయితే ఉన్నాయి. ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా సరే 25+ మహీంద్రా డీలర్షిప్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సర్వీస్ చేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఐసీ ఇంజిన్స్ కాదని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు ఎందుకు పర్చేస్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే
హైదరాబాద్ గవర్నమెంట్ 20,000కు పైగా పర్మిట్స్ అయితే లాంచ్ చేసింది. అంటే మీరు ఆటో పర్చేస్ చేసేటప్పుడు పర్మిట్కి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే 3 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో పర్మిట్స్ క్లోజ్ అయ్యే లోపే ఆటో పర్చేస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడే మీకు దగ్గరలో ఉన్న మహీంద్రా షోరూమ్కి వెళ్ళి ట్రియో ప్లస్ ని బుక్ చేసుకోండి. మీలో ఎవరైనా మహీంద్రా ట్రియో ప్లస్ వెహికల్ కొనాలి అని అనుకుంటే PM ఈ-డ్రైవ్ స్కీమ్ అయిపోయే లోపే వెహికల్ పర్చేస్ చేసి సబ్సిడీ పొందండి. డ్రైవ్ స్మార్ట్ విత్ మహీంద్రా ట్రియో ప్లస్. ఈ వెహికల్ ని ఫైనాన్స్ లో కొనుక్కోవాలనుకుంటే అతి తక్కువ డౌన్ పేమెంట్ 19,999 రూపాయలు పే చేసి మీ సొంతం చేసుకోవచ్చు. ఇంకా పూర్తి వివరాల కోసం మీకు దగ్గరలో ఉన్న మహీంద్రా షోరూమ్ ని సంప్రదించండి. ఇది ఓవరాల్ గా మహీంద్రా ట్రియో ప్లస్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.